చంద్రబాబు ఛాన్స్ అడుగుతుంది ఇచ్చావా? చేసిన మొత్తం పోయినాయా మళ్ళీ ఇస్తాం. ఎవడకి ఏమయ్యా చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ చేస్తాడు, ఇస్తావా ఛాన్స్? ఇప్పుడు అమ్ముకుంటా పలుచుదని నమ్ముకొని దున్నపంది తెచ్చుకుంటా దెంగించుకోవడానికి మాకెందుకు? అప్పుడు అవుతున్నాడు చంద్రబాబు కూడా ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడు. ఎప్పుడు అయిపోయాడండి, ఎప్పుడు అయిపోయాడు. ఎన్ని చేయాలంటే ఈ ఎవరో చేయలేడండి, దేవుడి వల్ల అయింది. చంద్రబాబు అరే బెయిల్ మీద బయటకు వచ్చాడు కంటి సమస్య మీద 28వ తారీఖున అన్నా 28న సాయంత్రం 5 గంటలకల్లా లోపలికి వెళ్ళకపోతే గుండె సమస్య ఉందని చెప్పి బెయిల్ అడిగాడు 3 నెలలు. తోతారు మళ్ళీ జై 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 జగన్ గెలిపిండింగ్ కాదన్నా 175 మాకే. మీరు 175 అంటే మేము నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాం. ప్రతిపక్షం కనపడుతుంది కన్నా, కనపడుతుందిగా. డాన్స్ చేయమను, పువ్వులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ కలుపుకొని డాన్స్ చేయమను. డైలాగులు వద్దు, సినిమా చూపి. డైలాగులు వద్దు, చూపి సినిమాను చూపి. మగోళ్ళ చూపి సినిమా, నేను చూపిస్తారా అని చేస్తున్నాడు జగన్. నువ్వు చూపి సినిమా అంటూ నేను 4,000 తప్పించని చెప్పు, 20 రూపాయలు చెప్పు. చంద్రబాబుకు మన కంటి సమస్య అన్నాడు, గుండె సమస్య అన్నాడు. ఎలా చూడొచ్చు అని అంతకితే చూసాడా? ఏమీ చూడాల. వాస్తవంగా మా స్కూల్లో తలుపులు కూడా ఉండేవి కాదు. ఇవాళ వాస్తవంగా మా పిల్లలు కూడా ఫుడ్ అక్కడే బాగుంది డాడీ, ఇక్కడ మేము తినలేము. సపోజ్ ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్దాం, ఇంటికి మాన రాయిదాం, చిన్న పని ఉంది అన్నా కానీ లేదు ఆడ స్కూల్లోకి వెళ్ళిపోతాం. అంత క్రియేట్ చేసింది జగన్ అన్న. నేను పక్క టీడీపీ, వాస్తవంగా అంత కదా నా పక్క టీడీపీ. జోక్ మా ఆవిడే నీళ్ళు వేసుకున్నా కానీ కరెంట్ నొప్పులు ఉన్నా కానీ హాస్పిటల్ నుంచి నేను బయటకు మామూలుగా ర్యాలీ కోసం చంద్రబాబు ర్యాలీ కోసం వచ్చా. అంత అభిమాని చంద్రబాబు అంటే. వేస్ట్. జగన్ అన్న చేసే మంచి పనులు ఆయన మాటతో చెప్పి గెలవాల, పని చేపించి గెలిపించాడు. అదన్న చెప్పే కదా. చంద్రబాబు అంటాం, పవన్ కళ్యాణ్ అంటాం. జగన్ పేరు ఇప్పుడు ఎవరైనా ఏమంటారు? జగన్ అన్న అంటారు. అన్న అంటే ఏంటన్నా? మన మనిషి, ప్రతి ఒక్కరికి మా ఇంట్లో మనిషి. ఎందుకంటే సినిమా చూసుకోమనండి, సినిమాలు చూసుకుంటే హిట్ అవుతుంది. సినిమాలకు వచ్చినోడు ప్రజలు నంగుతాడండి. అసలు ఈ వ్యక్తి లేదండి, పోటీ లేదండి. జై జగన్, మళ్ళీ జై జగన్, మళ్ళీ జై జగన్. మాకు దేవుడు, మాకు రాజు లేదు, మా దేవుడు జగన్. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంతకన్నా ఎక్కువ చేస్తా, బాగా చేస్తా అంటున్నాడు. ఇస్తావా ఛాన్స్? వార్డు నెంబర్ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటారు. పవన్ కళ్యాణ్ అంటారు. జగన్ పేరు ఎత్తలు ఏమంటారు? జగన్ అన్న అంటారు. ఏమంటారు? రియల్ నువ్వే చెప్తున్నా. చంద్రబాబు నాయుడే అంటారు. పవన్ కళ్యాణ్ అంటారు. జగన్ అన్న మాత్రం జగన్ అన్న అంటారు. అన్న అంటే మా సొంత మనుషులు ఎక్కేసుకుంటున్నాం. సొంతోడు కానీ బయట ఎక్కడ ఎక్కేస్తాం అన్న. పిలుపులోనే పవన్ కళ్యాణ్ బయట పెట్టా. ఒక విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ మా జగన్కి కాలు కొడుతూ సమానం. అది మాకు పోటీయే కాదు, మాకు లెక్కే కాదు. అది లెక్క కాదు. ఎన్నో కుక్కలు ఎత్తి చీయండి వెళ్ళిపోతాయి. అవి జగన్ అలాంటి లైక్ చేసుకో, పట్టించుకోడు అంతే. చంద్రబాబుకి మన కంటి ఆపరేషన్ అని చెప్పి గుండె ఆపరేషన్ అంటాడు. గుండె నాకు అది చంద్రబాబు నాయుడు కూడా నమ్మరేక, జనం నమ్మే పరిస్థితి లేరు. ఎందుకన్నా ఇష్టం 14 ఏళ్ళు గెలిపించారా? ఇష్టం లేకుండానే 14 ఏళ్ళు గెలిపించుకున్నారా? 14 ఏళ్ళు అంటే ఎడగెలిచిండు. ఒకసారి మామయ్య లాక్కుండా, ఒకసారి స్వతంత్ర చేసి అప్పుడు చేశారు. మన రుణమాఫీ అని చెప్పి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ అండు అందరూ మోసం చేసిండు. మోసం చేసి అధికారంలోకి వచ్చిండు, ఏమీ చేయలే. అందుకే చేయలేదు కాబట్టి 23 సీట్లు పరిమితం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ. జగనే కావాలి. చంద్రబాబు ఛాన్స్ అడుగుతుంది, ఇస్తావా? ఎప్పుడు ఎదురుకి ఇచ్చారు ఛాన్స్, మళ్ళీ ఎందుకు ఇస్తారు? ఎలా చేశారు చంద్రబాబు? ఎలా చేశాడు? ఇదివరకు అన్ని రుణమాఫీ అన్న, రైతు రుణమాఫీ అండు, అవి చేస్తాను. బాబు వస్తే జాబ్ అండు, ఏమీ చేయలేదు. నెంబర్ చంద్రబాబుని ఎందుకన్నా 14 ఏళ్ళు పాలించాడు, ఏమీ చేయలేడు. మాట మీద నిలబడలేడు, మాట నిలబడలేడు. దమ్ముండోడు కాదు. దమ్ముండోడు జగన్మోహన్ రెడ్డి, దమ్ముకాల నాయకుడు. పవన్ కళ్యాణ్ కానీ పప్పు గాడి కానీ వాళ్ళ వల్ల అవ్వదు. మళ్ళీ జగన్ సీఎం గారు. అప్పుడు అంత బాగలేదండి, బాగలేదు కాబట్టి పరిపాలన మార్చేశారు. అది లేదండి, అవకాశం లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు బాగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ వేరే అవకాశం ఇచ్చి మళ్ళీ జరిగే పని గురించి మేము మళ్ళీ ఆడ ఇబ్బంది పడాం. అది మాకు జగన్ గారి నాకు నేనైతే సెంట్రింగ్ పనికి వెళ్తా. సెంట్రింగ్ పనికి నాకు రైతు భరోసా వచ్చింది, అమ్మ కూడా వచ్చింది. మా అమ్మకి పెన్షన్, ఇతంతు పెన్షన్ వస్తుంది, మా అబ్బాయికి వస్తుంది.
అది నా కాలనీ ఇల్లు కూడా వచ్చింది మొన్న. మరి పవన్ జరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ వల్ల అవదు. పవన్ కళ్యాణ్ గాడు వేస్ట్ గాడు, ప్యాకేజ్ గాడు, వాడు వేస్ట్ వాడు వల్ల అవదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సినిమాలో తప్ప రాజకీయంగా పనికిరాడు. ఎందుకన్నా ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. పార్టీ జగన్తో పాటు పార్టీ పెట్టాడు 9 సంవత్సరాలు. ప్రతిపక్షంగా 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఒక్కసారి ఎమ్మెల్యే కానీ గెలిచిండు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్తో పాటు పెట్టినాడుగా. పవన్ కళ్యాణ్ కూడా జగన్ నువ్వెంత నీ బ్రతికెంత అని అంటున్నాడు. వాడు మాట సినిమా డైలాగ్ చేస్తే సరిపోదు. అక్కడ జనంలో ఉండాలా, దమ్ము ఉండాలా. మళ్ళీ ప్రజల కష్టాలు నాకు తెలుసు. ఏం తెలుసు వాడికి? వస్తే ప్రజలకు మంచి సినిమాలో షూటింగ్ సినిమాలో చేసినట్టు కాదు, ఇక్కడ చేయాలా. జనంలో ఉండాలి, జనం నాళ్లే ఉండాలా, దమ్ము ఉండాలా చేయాలంటే. మళ్ళీ పవన్ కళ్యాణ్ సభలు పెడితే వెళ్తున్నారు కదా మన జనాలు చాలా మంది. సభలుగా స్టూడెంట్ పరంగా మామూలుగా సినిమా హీరో కదా వెళ్తారు అంతే. ఓట్లు లేని వెళ్తారు. ఓటు పరంగా అయితే జగన్ వేస్తారు. అది చంద్రబాబు ఆయన పోటీకి చేస్తే ఎట్టుంటుందండి? సింగల్ పోటీకి చేయమనండి. నేను ఎలా పోటీ చేస్తే మీకు ఎందుకు? దేశం బాగుపడాలంటే నేను రావాలంటున్నాడు కదా. ఎవరు ఆయన సీఎం పద జాతర కావాలంటున్నాడు కదా సీఎం. నేను అయితే మంచి జరుగుద్ది. ఆయనకి ఇచ్చేది నమ్మకం గ్యారెంటీ లేదుగా. గ్యారెంటీ ఏది? మళ్ళీ ఇద్దరు టీడీపీ జనసేన పుత్రులతో పోటీ చేస్తారు. ఎలా ఉండబోతుందన్న? మరే నేను ఒక చిన్న మాట్లాడుతాను. నిన్ను మీరు ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు. నీకు ఒక 50 సీట్లు అన్నా, నాకు 150 సీట్లు అని అంటుండు. మరి నీ మాట కలిసిద్దే, తర్వాత ఆయన మాట కలిసిద్దే. నువ్వు నేను చేస్తున్నాను, నువ్వేం చేస్తావు? రేపొద్దున దంగరా బాబు నీ 30 సీట్లు అడుగు కలిసి దంగరా బాబు అంటాడు. ఇసవంటి ఎన్ని నమ్మలా? అధికారం రావద్దని 100 చెబుతారు. 100 చెబుతురా. అది ఇచ్చాక తర్వాత చంద్రబాబు నాయుడు దంగరా బాబు అంటాడు. ఈడేమైపోవాలా? పక్కాగా. మరి పవన్ కళ్యాణ్ సార్ నాకు 160 సీట్లు వస్తాయి, జగన్ 15 సీట్లు వస్తాయి అంటున్నారు. అవి వచ్చాయి వాళ్ళకి కాబట్టి చెప్పి చెప్పుకుంటున్నారు. అది అంతే. ఓకే అన్న. సీట్లు దగ్గర కానీ పక్కాగా జగనే. అది చంద్రబాబు కూడా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చినా ఒకటే, లోపల ఉన్న ఒకటి. బయట ఉన్న ఏం పేకలేడు, లోపల ఉన్న ఏం పేకలేడు. ఆ పప్పుగాడు ఏం చేయలేడు. ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసుకొని ఎగురుతున్నారు తప్ప ఆడి ఫ్యాన్స్ ఆడికి ఓటేరు. నేను పవన్ కళ్యాణ్కి వేరే అభిమాని. చిన్నప్పటి నుంచి జగన్ పవన్ కళ్యాణ్ చూసి పెరిగిన వాడిని నేను. ఆడి యాటిట్యూడ్ నచ్చక, ఆ బిహేవియర్ నచ్చక ఏదో ఒక మాట తిడితే 10 మాటలు తిడుతున్నాడు కానీ రాజకీయం చేయడం తెలియదు. ఓట్లు క్యాష్ చేసుకోవడం తెలియదు, మాట్లాడటం తెలియదు, ఏమీ తెలియదు. కనపడితే కుక్కను కాల్చినట్టు కాల్చిపడతానని పవన్ కళ్యాణ్. ఆడికి మాట్లాడడం రాదు. కేవలం డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు, డబ్బుల కోసం ఉన్నాడు. 5 సంవత్సరాలు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క క్వశ్చన్ చేయలేకపోయాడు చంద్రబాబుని. నేనున్నా ప్రశ్నిస్తా అని చెప్పి పార్టీ పెట్టి దానికి సపోర్ట్ చేసి ఒక్క క్వశ్చన్ కూడా చేయలేకపోయాడు. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద పోటీ తప్ప ఈడు పవన్ కళ్యాణ్ ఈ వేస్ట్, చంద్రబాబు వేస్ట్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా తల్లి నన్నింది టీడీపీ పార్టీ అని చెప్పి సూచించిన ఆడికి సిగ్గు లేదు కదా అసలు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఆడికి సిగ్గు లేదు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పెట్టినాడు. ఎమ్మెల్యే కూడా గెలవలేడు, ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేడు. చంద్రబాబు కూడా మన కంటి సమస్య అని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈరోజు గుండె సమస్య, రేపు కంటి సమస్య అంటాడు, ఎల్లుండి ఫైల్స్ అంటాడు, తర్వాత గుండె నొప్పి అంటాడు, రేపు పొద్దున కిడ్నీ పోయింది అంటాడు. ఆడు కేసులో నాకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ అప్లై చేస్తున్నాడు కానీ నేను తప్పు చేయలేదని ఇంతవరకు లోకేష్ కానీ, పప్పుగాడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక్కడు కూడా ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. ఆడి కేవలం ఆరోగ్యం బాగాలేదని బయటకు రావటమే. ఆ స్కిల్ స్కామ్లో 390 కోట్లు ఆ సొంత అకౌంట్లోకి వేసుకోవటం, అమరావతిలో భూములు మొత్తం ఓసి కమ్మ సామాజిక వర్గానికి లాక్కోవటం. డబ్బుతో ఏమవసరం ఉంది? మా హెరిటేజ్ 2% అమ్మిన మాకు 400 కోట్లు వస్తాయని భువనేశ్వర్ గారు చెప్పారు కదన్న. మళ్ళీ రూపాయలు ఉన్నాడు, 100 రూపాయలు తను అయిపోతాడు, నాకు 1 కోటి రూపాయలు సంపాదించాలని చూస్తాడు. అట్లానే ఏ దొంగదారిని డబ్బులు సంపాదించుకోవడమే కానీ వాళ్ళకి పేదలకు పంచడం తెలియదు. వైఎస్ఆర్సీపీ అంటేనే పేదల పార్టీ, చంద్రబాబు పార్టీ అంటే, టీడీపీ పార్టీ అంటేనే అది ఓన్లీ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ మాత్రమే. పేదలకే హెల్ప్ చేయరు. చిన్న వ్యవస్థలు మేనేజ్ చేసే లెక్క అయితే 14 సంవత్సరాలు సీఎంగా ఉండి దాదాపు 30 సంవత్సరాల నుంచి స్టే తెచ్చుకున్నాడు. వాడి మీద ఉన్న కేసులు మొత్తం వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు జగన్ అనేది ప్రజలకు తెలుసు. 2024లో 175కి 175, వైనాట్ 175. ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని నేను ముందే చెప్పినన్నా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నాకు 27 సంవత్సరాలు. నాకు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే నేను 20 మందిని తీసుకెళ్తాను. ఇప్పటికే వెళ్తాను పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే.
వాడి బర్త్డే నేను జాబ్ చేయటం మొదలేసి 22వ సంవత్సరం నుంచి ఇప్పటికి 7 సంవత్సరాలు ప్రతి బర్త్డే చేస్తాను నేను మా ఊర్లో పవన్ కళ్యాణ్. ఇప్పటికి బ్యానర్ కట్టి నేనే బర్త్డే చేస్తాను నా సొంత డబ్బులతో. ఓటు మాత్రం వేయను. ఎందుకన్నా ఓటు ఎందుకు వేయాలంటారు మళ్ళీ? యాటిట్యూడ్ నచ్చాలి కదా. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? మంచి చేయాలి, మంచి చేయించాలి. వాడికి ఓన్లీ పగ అంతే. జగన్ ఓడించాలనే నినాదం తప్ప జనాలకి మంచి చేయాలి అనేది ఆడి మనసులో లేదు. చంద్రబాబు ఏం చెప్తాడో అదే చెప్తాడు తప్ప పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయం చేయడానికి రాలేదు. జగన్ ఓడించాలి అదే ఆడి నినాదం. అందుకే జనాల నెంబరు వార్డ్ నెంబర్ కూడా అవలేడు లాస్ట్కి.